రాష్ట్రం మొత్తం పంపించడానికి ఉపయోగపడేటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు పంపించే ఉపయోగం ఏముంది చెప్పండి? ఏదో అంటారు కదా, క్షవరం అయిన తర్వాత వివరం వచ్చింది అన్నట్టుగా భవిష్యత్తులో 11కు పరిమితం అయిపోయి ఇంత దీనాతి దీనమైన పరిస్థితుల్లోకి వైసీపీ వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కనీసం తలెత్తుకు తిరగలేని పరిస్థితుల్లో అసెంబ్లీలో తోటి సభ్యులను కూడా ఫేస్ చేయలేని చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నారు. ఇది ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎంత డ్యామేజ్ అంటే మీరు చెప్తున్నట్టుగా 164 స్థానాల్లో కూటమి గెలుపులో ఎంతో కొంత షర్మిల ఇంపాక్ట్ ఉంది. అది ఎంత అంటే కనీసం సొంత చెల్లెను కూడా ఆపసోపాలు పెడుతున్నాడు, ఇబ్బంది పెడుతున్నాడు, వాళ్ళకి సఖ్యత లేదు అనే ఒక సంకేతం చాలా బలంగా వెళ్ళిపోయిందండి. ఎందుకంటే కుటుంబ వ్యవస్థ అంటే మనకు ఒక గౌరవం ఉంటుంది కదా. సో అటువంటి ఒక సాంప్రదాయాన్ని కొనసాగించలేకపోతూ ఉన్నాడు. రాజకీయం కోసం ఏదైనా చేస్తాడు, బాబాయిని హత్య చేస్తాడు. ఇప్పుడు షర్మిల రైజ్ చేశారు కదండి బాబాయ్ హత్యాంశాన్ని కూడా. కాబట్టి కుటుంబ విలువలు లేవు జగన్మోహన్ రెడ్డికి అనేది ఎస్టాబ్లిష్ చేయడంలో షర్మిలను టీడీపీ కూటమి నాయకులు గట్టిగా ఉపయోగించుకున్నారు. రవిశంకర్ గారు, ఇక్కడ షర్మిల జగన్మోహన్ రెడ్డి రాజకీయానికి సంబంధించినటువంటి అంశాలు చాలా సందర్భాల్లో వచ్చాయి కాబట్టి ఇప్పుడు రాజీనామా చేస్తే పర్యవసానాలు ఎలా ఉంటాయనే దాని మీద ఎక్కువగా డిస్కస్ చేసేటువంటి వైపు వెళ్తూ, అయితే షర్మిలాని ఇప్పుడు ఎందుకు బుజ్జగించడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటంటే, ముందు ఇంత ఘోరమైనటువంటి ఓటమి తర్వాత తల్లిని చెల్లిని ఇట్లా చేశారు అట్లా చేశారని విమర్శలన్నీ ఉన్న నేపథ్యంలో భవిష్యత్తులో ముందు ఇల్లు చక్కదిద్దుకొని తన వాళ్ళని తన దగ్గరకు తెచ్చుకున్న తర్వాత వాళ్ళ నుంచి ప్రతికూలమైన పరిస్థితి తెచ్చుకున్న తర్వాత అప్పుడు పార్టీని చక్కదిద్దుకొని భవిష్యత్తుకు ప్రణాళికలు రూపొందించుకునేటువంటి అవకాశం ఉండొచ్చు. ఒకవేళ అలా చేస్తే షర్మిల కూడా ఇప్పుడు పోటీ చేయడానికి వెనకడుగు చేయడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, షర్మిల మొన్న పోటీ చేస్తే ఆవిడకి ఎంతో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో, పిసిసి అధ్యక్షురాలైన నేపథ్యంలో ఆవిడకి ఏమన్నా గెలుస్తారో లేకపోతే ఆవిడకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఓట్లు వచ్చాయి. ఇప్పుడు ఆవిడ బలమేందో తెలిసిపోయింది, ఆవిడ గెలవలేదని తెలిసిపోయింది. ఇప్పుడు పోటీ జరిగింది అనుకోండి, ఎవరి మధ్య పోటీ జరిగింది? తెలుగుదేశము జనసేన బీజేపీ కూటమి మధ్య, జగన్మోహన్ రెడ్డి మధ్య మాత్రమే జరిగింది. ఒకవేళ షర్మిల పోటీ చేసినా 1,40,000 ఓట్లు కూడా రావు. ఒక్కసారి ఓడిపోతారని తెలిసిన తర్వాత ఆ ఇమేజ్ ఆ విధమైనటువంటి ఓట్లు రావండి. కాబట్టి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీ కూడా వెనక్కి తగ్గేదానికి అవకాశాలు ఉండొచ్చు. రెండో అంశం ఏంటంటే, అసలు పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎంపీగా గెలుస్తాడా లేదా అనేటువంటి విషయానికి వచ్చేసరికల్లా, గెలుస్తాడా లేదనేటువంటి అంశం ఖచ్చితంగా గట్టి పోటీ ఎదుర్కొనేటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఎందుకంటే ఇది ఉప ఎన్నికలు అధికార పక్షానికి అనుకూలంగా ఉండేటువంటిది. ఆ అధికార యంత్రాంగం కూడా ఈ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉండేటువంటి అవకాశాలు కూడా. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, నిజంగా ఓకే, పార్టీని బలపరచుకోవడం కోసమో లేకపోతే కేసుల్ని మేనేజ్ చేసుకోవడం కోసమో ఇక్కడ అసెంబ్లీలో వీళ్ళని తోటి సభ్యుల్ని 164 మంచి బలంగా ఉన్నారు కదా ఆ కూటమి, వాళ్ళని ఫేస్ చేయలేక వాటెవర్ ఏదైనా కానివ్వండి, కానీ అసెంబ్లీ నుంచి పార్లమెంటుకు వెళ్ళాలి అనుకోవడం ద్వారా ఒక సంకేతం వెళుతుంది కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు. ఫర్ ఎగ్జాంపుల్, పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోటీ చేస్తారా పార్లమెంట్కి పోటీ చేస్తారా అనే దాని మీద చాలా పెద్ద చర్చ జరిగింది. ఆయన పార్లమెంట్కి పోటీ చేస్తే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేసులో లేడు అనే ఒక సంకేతం వెళుతుంది అనే ఉద్దేశంతో ఆయన అసెంబ్లీకి పోటీ చేయించారని చాలామంది చెప్తూ ఉంటారు. కాబట్టి ఈయన ఎమ్మెల్యే కాకుండా ఎంపీ అయితే మరి భవిష్యత్తులో ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి రేసులో లేడు అనే ఇండికేషన్ ఏమన్నా వెళ్తుందా ప్రజల్లోకి? ఖచ్చితంగా వెళ్తుంది రవిశంకర్ గారు. ఒకటి ఏమిటంటే, వీళ్ళిద్దరు నాయకుల ప్రస్తావన చేశారు కాబట్టి మీరు ఒక అంశాన్ని గమనించండి. 2 చోట్ల ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేట్ కూడా తాకనివ్వబోము అని రోజా లాంటి వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడినటువంటి నేపథ్యంలో 5 ఏళ్ల పాటు ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్ని విమర్శలని ఎదుర్కొన్నటువంటి పవన్ కళ్యాణ్ అదే పోరాటం చేసి ఇప్పుడు ఈ రోజున 100% స్ట్రైక్ రేట్ తో అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. దాన్ని ఇప్పుడు ఈ రోజున పొలిటికల్ హీరోగా పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు. ఇదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 151 సీట్లలో 5 ఏళ్లలో చేసినటువంటి పొరపాట్ల వల్ల మధ్యలో ఉన్నటువంటి 5 పోయి 11 సీట్లు మిగిలినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు, పారిపోయాడు, అసెంబ్లీ నుంచి పారిపోయాడు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు భవిష్యత్తు నాయకుడిగా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అంగీకరిస్తారు, ఎందుకు అంగీకరించాలి అనేటువంటి ఖచ్చితంగా చర్చ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు అనేది లేకుండా పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఇది ఖచ్చితంగా
జగన్మోహన్ రెడ్డి ఉన్న ఇమేజ్ కి డ్యామేజ్ అయింది. మేము మాట తప్పం, మాట తప్పం, మేము ఎవరి మీదైనా పోరాటం చేస్తాం, జైళ్లు మాకు కొత్త కాదు అనేటువంటిది గతంలో వచ్చినటువంటి మాట. ఇప్పుడు అదే తరహాలో ఆయన పోరాటానికి, అసెంబ్లీలో పోరాటానికి సిద్ధమైతే మాత్రమే భవిష్యత్తు ఉండేదానికి అవకాశం